ఇది మినీ బై 2.0. ఇప్పుడు మనమైతే సర్వైవల్ సిరీస్ అయితే ఆడబోతున్నాం. అది స్పాన్ దేనిలో వచ్చిద్దో నాకు తెలీదు, చూద్దాం. టెంప్లెట్స్ ఇచ్చారు కదా, ఏదో కొత్తగా ట్రై చేద్దాం. S1 ఓల్డ్ అని పెట్టుకుందాం గేస్. ఇన్ సర్వై నైస్. అనుకున్న వైపే వెళ్ళాలి గేస్ మనం ఎప్పుడైనా, ఎందుకంటే అక్కడ వాటర్ ఉంది ఎదురు చూసాను నేను. విలేజ్ ప్లీజ్, కొంచెం విలేజ్ ఇవ్వరా ప్లీజ్. ప్లెయిన్స్ ఇచ్చారు బాగానే ఉంది. విలేజ్ బా, మరి ఇంత ప్లెయిన్సా? నేను ట్రీస్ కొట్టుకోవడానికి వేరే ఊరు ఏమైనా వెళ్ళాలేంటి? ఏడే పంపికిన్స్ అంటే ఏడేదో తేడా కొడుతుంది గేస్ నాకు. పంపికిన్స్ ఉన్నాయి, కొంచెం ముందుకు వెళ్దాం. కొండే క్యాబ్దో ఏముందో మంచిగా ఒక ఓల్డ్ ఇవ్వండిరా. ఏమిరా బాలడా, ఏంటి ఐస్ బా, మరి ఇంత స్టోన్ భయం ఏంటి ఇదంతా? ఇక్కడెక్కడ నాకు విలేజ్ కనబడట్లా. అటు వెళ్ళి చూద్దాం అంటారా? ఎందుకంటే అటువైపు నాకు పంపుకిన్స్ కనబడ్డాయి. కింద ఆడ ఉందండి సంథింగ్ అటే ఉంటుంది. తొక్కలే ఆడితే పని. ఇప్పుడు నైట్ అయితే అవ్వదు. విలేజ్ కోసమే చేసి నైట్ ఏలో విలేజ్ దొరికితే వంట లేదు. విలేజ్ ఊహిస్తా విలేజ్ దొరికితే. కొండ విలేజ్ స్మిత్ హౌస్ అని చూడు, సేమ్ అలా కనబడింది. ఆ కొండది ఆ పైనది సేమ్. అరే ఇక్కడ లేదబ్బా, షీపులు ఉన్నాయి, వేసామంటారా షీపుల్ని? నా హంగర్ అయిపోతుంది అప్పుడే. ఊళ్ళో ఉండను, అయిపోయింది కథ, నాకు వద్దు ఇది. అక్కడేదో ఉంది సంథింగ్ చూసాను నేను. అక్కడేదో ఉంది. పిగ్ అని మటుకి చెప్పొద్దు, నా హంగర్ అయిపోయింది. పిగ్ అని చెప్తే మటుకి ఇక చూసుకో. అరే లేదు ఉంది. పంప్కిన్స్ ఉన్నాయి, కరెక్ట్ ప్లేస్లోనే వచ్చాం. అంటే సంథింగ్ ఇటే ఉంది, ట్రీస్ ఆడ ఉన్నాయి. ప్లీజ్ రా విలేజ్ దొరుకురా. ఇంత ప్లేన్స్లో విలేజ్ అంటే సరదాగా నేను చేసి పడతారా మీకు? చక్కగా సరైన వీడియోలు, సరైన బిల్స్ ఏవి కావాలంటే అవి వస్తాయి గైస్. నిజంగా చెప్తున్నా గైస్, ఇంకా చంపాలి వీటిని. నాకు హంగర్ తమ్ముడు. ఎంత నిన్ను ఎంత కొట్టాలరా? నిన్ను ఎంత కొట్టాలరా? బబ్బులు చచ్చిపోయావా? ఏమనుకో మాకే, కొంచెం హంగర్ పెంచుకుంటారా అందుకు. అమ్మా బతికానమ్మా. సరే చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. ఇటు సైడ్ లేదేమో 100% అనిపిస్తుంది, ఎందుకంటే మనకి అటు ఉన్నాయి. హంగర్ అయిపోయేలోపు కొంచెం ముందుకెళ్ళి చూసేయాలి. ఇటు లేదు, ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇటు లేదు. నాకు ఐ వాంట్ విలేజ్ రా. ఇట్లేదు. కౌను కొడితే కౌ ఏమో ముందుకు వెళ్ళిపోద్ది బాగా, అది వద్దే నాకు. మళ్ళీ ఇక్కడ పిగ్గుంది, పిగ్గుని లేపేద్దాం. దొరుకు. ఇప్పుడు ఏమరా, ఎంత కొట్టాలరా నీకు? ఎన్ని హార్ట్స్ రా? మరి నాకు కూడా ఉండవు అన్ని హార్ట్లు. తప్పదమ్మా, హంగర్ నింపుకోవాలి. పర్లేదు ఏందా పంపికిన్ చెట్టు చూసాను లైట్గా, కొంచెం అలా చూస్తే పిగ్లా కనబడింది. ఆ కొండ కదా అది, కొంచెం దిగుతున్నప్పుడు అక్కడ. అదే నాకేమనుకున్నా నేను, ఇంకా పిగ్ అనుకున్నా. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసా, అమ్మా ఇక్కడెక్కడో అయితే విలేజ్ ఉండేది, పంపుకిన్ అది 100% పంపుకిన్ అనుకున్నా. పిగ్లా ఉంది కొంచెం పైన చూసి. అయ్యా పిగ్ అవ్వకూడదు అనుకుంటూ వచ్చా. పంపుకిన్స్ ఉన్నాయి బట్ విలేజ్. నాకు ఈ చంపడం అయిపోయింది అయ్యా, సరిపోయింది. నాకు కావాలి. నువ్వు నాకు ఒక 3 డ్రాప్ చేయి. 3 పై అక్కడ క్యాన్సిల్. 3 అమ్మ 1 డ్రాప్ చేసింది అయ్యా. ఇది హంగర్ నింపుకో తొందరగా. రాత్రి అయిపోతుంది, అయిపోయింది నా బతుకు అయిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చామేంటి? లేదు
గైస్ ఎటు వెళ్ళాలి గైస్ నాకు అర్థం కావట్లా. అది ఎటు సైడ్ ఉంది విలేజ్? అంటే మనం వచ్చిన వైపు నుంచి ఆపోజిట్ సైడ్ ఉంది. అక్కడ పంపికిన్స్ ఉన్నాయిగా, ఇటు ఉంటుందేమో అని వచ్చాం. ఇటు ఉన్నాయి పంపికిన్స్. అంటే మనకి డైరెక్షన్స్ చూపించడానికి ఇటు పెట్టారేంటి? గైస్ కొండకి చూద్దాం. ఉంటే ఉంది. ఇంకా నేనైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయదలుచుకోను, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు ఏంట్రా. విలేజ్ దొరికేసిందిరా, ప్లెయిన్స్లో విలేజ్ రా. అయ్యా గైస్ మంచి విలేజ్ దొరికేసింది. నైస్ గైస్. మనం తిరిగిన దానికి అయితే పెద్ద విలేజ్ అయితే ఉంది, పెద్ద విలేజ్ ఉంది. ఈ విలేజ్ ఎక్కడో చూసా అని అనుకున్నా, కానీ కాదు. చాలు హ్యాపీ హ్యాపీ. పక్కనే ఐస్ భయం బా. మనకు అదంతా పట్టించుకోవడం అసలు. చాలు స్పాన్ పాయింట్ పెట్టేసాం. మళ్ళగా అన్ని ఇల్లుని ఎక్స్ప్లోర్ చేసేద్దాం గైస్. ఫస్ట్ వీడియోలో అయితే ఇంత గేసి ఉండేది. సెకండ్ వీడియోలో ఏం చేస్తే కొంచెం లెంత్ ఎక్కువ చూపించే, లెంత్ కొంచెం పెడతా గైస్. ఫస్ట్ వీడియోలో అయితే ఏమనుకోమాకండి. పిచ్ పిచ్. అరే ఇప్పుడు దాకా షీపు, అదేంటి షీపులు కూడా దొరకలేదు. మా మీకోసం వచ్చామో నేను. ఈ బ్రెడ్ ఇస్తారు కొంచెం, మీ బ్రెడ్ కాజేసుకోండి ప్లీజ్. ఇబ్బంది లేదు. ఆహా నైట్ కూడా ఇప్పుడు అవుతుందిగా. సన్ రైజ్ సన్సెట్ బోల్తే మంచిది. పొటాటో బ్రెడ్స్. యాపిల్స్కాయ నాకు వద్దు. పొటాటో దీనిలో ఉంచే వద్దు, పెద్ద పని లేదు నాకు. గేసి నైట్ అవుతుంది, నైట్ చూద్దాం. నైట్ చూడకపోతే ప్లెయిన్స్లో గేసి మన విలేజ్ స్పాన్ సరిగ్గా కానీ ఓపీ ఓపీ బీపీ బాల్ చీకడ అయిపోయింది. అదేంటి నేను డోర్ అయిపోతే నొక్కింది. మామిడి ఫుల్ ఫైర్లో మామిడి ఖుషి అయిపోయినట్టుండి అన్నీ విలేజ్ వైపు వెళ్తున్నాడు. అది ఫస్ట్ సన్ రైజ్ బోల్తే గైస్. ఫస్ట్ డే అయితే పూజ చేసాం విలేజ్ కనబడడంలోనే. ఇక కొన్ని రోజుల తర్వాత నుంచి అంటే మినిమం ఆఫ్లైన్లో నేను చేస్తాను. స్పాన్ పాయింట్ ఇక్కడే పెట్టింది, ఇక్కడ చూద్దాం. కొంతీస్ పైన విలేజ్ ఉందని మాకండి. యాపిల్స్ కాయలు కొంచెం ఇక్కడే ఉంచు. విలేజ్ అంటే కొంచెం కవర్లో ఉంటాయి. పక్కనే కొండలో మన ఇల్లు, పెద్ద హౌస్. అబ్బో పెద్ద విలేజే కేసేది. మామూలు విలేజ్ కూడా పెద్ద విలేజ్ ఇది. కొంచెం రోజులు ఆగంటారా. మీకు ట్రేడ్ స్టార్ట్ చేశానంటే ఇంక మీరు నా ప్రజలు అయిపోతారు. అంతవరకు నేను కొంచెం మూల వెళ్ళి కూర్చుంటా. ఆ కొండ మీద గైస్ నా ఇల్లు, నా బేస్మెంట్కి పక్కా కొండ లోపలే చేసుకుంటాను నేను. కొండ లోపల కానీ బయటే చేసుకోవడం మంచిది, ఎందుకంటే పైనుంచి చూడొచ్చు. వీళ్ళని చూడొచ్చు మనం. గోలం బాబే ఈ చెట్టు నాకు కట్ చేయడం చిరాకు. అంత పెద్ద చెట్టుని కట్ చేయాలంటే నాకు అసలు ఫుల్ అవ్వదు. నాకేమో గాల్లో వదలడం ఇష్టం ఉండదు. అదేమో లీవ్స్ లోపల దాక్కుని ఉంటాయి. అనుకున్న దానికి మంచిగానే దొరికింది గైస్ ఒకటైతే. ఏమనుకో మైస్, నేనైతే డాబా పైన ఉన్నా. కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మ్యాక్సిమం ఎడిటింగ్లో అయితే కట్ చేసేస్తా, ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా గైస్. మీరు ఎలా అయినా నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్. నేను మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తే ఎట్టా గైస్ చెప్పండి గైస్ మీరే. ఎట్టొస్తే నా వీడియోలు. బెడ్ తీసుకున్నాం, మంచిగానే ఉంది గైస్, కానీ పర్లా గైస్. నాకు ఇంకా బాధగానే ఉంది గైస్, ఎందుకంటే పెద్ద విలేజే. దీని గురించి వెళ్ళే కానీ అంటున్నారు నార్మల్గా పెద్ద విలేజే. కానీ నాకు బాధ వేసింది ఎక్కడ అంటే ఆ ఓల్డ్ పోవడం గైస్. ఆ ఓల్డ్ నేను వీడియోస్ ఉన్నాయి గైస్, డిలీట్ చేస్తాను. ఉన్నట్టే ఉన్నాయి, చూస్తా గైస్. మనం ట్రేడ్ ఏమెత్తాడు 2 క్యారెట్. ఆ క్యారెటే లేదు ఇక్కడ నా దగ్గర. గోలం బాబాయ్ వీళ్ళంతా సేమే ఉంటారా లేదా కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉంటారా? క్రాఫ్టింగ్ టేబుల్ లేదా? సరే గైస్ ఇక్కడ వేసుకుంటా క్రాఫ్టింగ్ టేబుల్. ఇక్కడ వేసుకుంటా. ఒక చెట్టు పెట్టుకుంటా పక్కన. చెట్టు పెట్టుకుని క్రాఫ్ట్ చేసుకుంటా పక్కనే. క్రాఫ్టింగ్ టేబుల్ కమాన్. అది మనకి ఇది అట్లా వచ్చేది రెడ్ స్టోన్తో ఉండవా? ఓకేలే.
మనకు కావాల్సింది పికాక్స్. దీన్ని తీయడం అవసరం అంటారా? పర్లేదు తీసేద్దాం. స్టోన్ ఆడుంది, అలా మైన్ చేసేద్దాం. ఓకే, మాటలోనే చీకటి అయిపోయింది. అబ్బా అప్పుడే మాప్ స్పాన్ అవ్వకుండా స్టార్ట్ అయిపోయింది. స్పైడర్ వచ్చేసింది అప్పుడే గైస్. స్పైడర్ వచ్చేసింది. అది చేసేలోపు వచ్చేసింది. అది స్పైడర్ ఏడాడ ఉండేది. అదిగో వస్తున్నారు వాళ్ళు. నన్ను చూశారా బాబు వాళ్ళు. అదిగో స్పైడర్ స్పైడరు. అచ్చా అండర్ మ్యాన్. నేను నన్ను కొడితే ఇంక అయిపోతాను నేను. ఎందుకంటే సరే రిసోర్సెస్ లేవు తమ్ముడు, నువ్వు తిరగడం మానుకో. చాలా పెద్ద రెవెన్యూ గైస్, అది చాలా పెద్దది గైస్. నాకు చాలా ఫేవరెట్. ఇక ఫస్ట్ కిల్ చేసే దీన్ని అయితే ఇక లేపుదామా తమ్ముడు? ఇక నువ్వు అయిపోయావు తమ్ముడు. కింద పడి చచ్చిపోయేలా ఉన్నావు నువ్వు. కానీ కొట్టింది, దొంగ మొహంది కొట్టింది. ఎక్స్పీ ఒక హార్ట్ డ్యామేజ్ చేసింది. క్రీపర్ ఉన్నాడు అటు సైడ్. నేను అడివే వెళ్ళాలి తలుచుకోవాలి, ఎందుకంటే వాడు పేలుతాడు. నాకు వాడికి చాలా డిస్టెన్స్ దూరం ఉంటుంది. డిస్పాన్ అయిపోతాడులే వాడే ఎక్కువసేపు ఉంటే. అయిపోయినంత సేపు అయిపోదాం. అక్కడ షేప్ ఉంది, వెళ్తే వేసేద్దాం అంటారా? వేసేద్దాం. గేస్ పిల్లులకి దూరంగా ఎంత దూరంగా ఉంటే నాకు మంచిది. ఇక్కడ రెవెన్యూ ఏదో భలే ఉంది. దీనికి కనెక్షన్ మటుకు అస్సలు చెప్పొద్దు గైస్. ఇదైతే చాలా లోతుగా ఉంది. విలేజ్ పక్కనే గైస్, ఎంత పక్కనే అంటే అంత పక్కన. విలేజ్ రెవెన్యూ. ఇక్కడ బాగుంది, ఇక్కడ వేసుకున్నాం. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఒక ఫర్నేస్, బ్లాస్ట్ ఫర్నేస్ అక్కడ చూసా. స్మోకర్ అక్కడ చూసా. ఇబ్బంది లేదు, నాకు స్మోకర్ అవసరం. నా దగ్గర ఫుడ్ ఏంటి? ఫుడ్ చాలా ఉంది. ఫర్నేస్ ఏడున్నావా? ఓకే, నాకు కొంచెం కుక్ చేయమ్మా. అక్కడ ఇంకా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు అక్కడ ప్లాన్ చేయాలనుకున్నా. అక్కడ పైన ప్లాన్ చేయాలనుకున్నా. అక్కడ రెవెన్యూ ఉంది. ఇంకెక్కడ ప్లాన్ చేయను? వాటర్ ఉండే వైపు గైస్. ఆ రెవెన్యూ ఉంది చూడండి, ఆ రెవెన్యూ పక్కన మంచిది. ఎందుకంటే విలేజ్కి మరీ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళు పడుకుని పోతారు కదా రాత్రిపూట. అంటే మనం నైట్ ఎక్కువ స్లీప్ అయ్యామనుకోండి, అది వేరే విషయం, పక్కన పెట్టండి. మళ్ళీ చీకటి అవుతుంది మటుకు అస్సలు చెప్పొద్దు ఆ మొక్క. మనం ఏం చేయాలి? ఫస్ట్ వీడియో అయితే ఇదే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను ఆఫ్లైన్లో అయితే వర్క్ చేసి కనబడతా. అంటే మ్యాక్సిమం ఒక ఐరన్ మొత్తం ఎత్తి కనబడతా గైస్. ఐరన్ మొత్తం తీసుకొని కనబడతా. ఓకే గైస్, మరి చెప్పండి ఈ వీడియో ఎలా ఉంది? అయితే మ్యాక్సిమం